Everyone, guys. Good morning, everyone. My voice is clear, sir. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా చెప్పండి. గైస్, నేను మళ్ళీ ఒక డేటా సెట్ అనేది నేను షేర్ చేస్తాను. ఓకేనా? నేను దీంట్లో కొన్ని రిమూవ్ చేస్తాను. ఆ రిమూవ్ అయిన డేటా సెట్ నేను షేర్ చేస్తాను. ఓకేనా? నేను అలాగే దాంతోపాటు మీకు కొద్దిగా డౌట్స్ ఉన్నాయని చెప్పి నేను డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్కి. ఓకేనా? పవర్ క్వరీ కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాట్ ఇస్ పవర్ క్వరీ, పివట్ టేబుల్ గురించి. ఈ ప్రాజెక్ట్లో కొద్దిగా వేరేగా చేస్తాను కాబట్టి నేను డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేస్తాను దానికోసం, స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చేయాలనేది. మీకు అది కూడా షేర్ చేస్తాను. ఈరోజు షేర్ చేయను, రేపు షేర్ చేస్తాను, ఎందుకంటే రేపు కంప్లీట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఇది కూడా డాక్యుమెంట్ ఏ స్టెప్లో ఎలాగ ఉంటుంది అనేది కంప్లీట్గా షేర్ చేస్తాను. ఓకేనా? నేను బుక్ వన్ అని చెప్పి డేటా సెట్ ఉంటుంది, ఆ డేటా సెట్ నేను షేర్ చేస్తాను. ఆ డేటా సెట్ నేను షేర్ చేస్తాను. సేమ్ ఇక్కడ ఎలా ఉంటుందో ఆ కంప్లీట్గా అలా ఫాలో అవ్వండి. స్టెప్ బై స్టెప్ నేను ప్రిపేర్ చేశాను, ఇది ఫాలో అవ్వండి. ఓకేనా? నేను కొన్ని ప్రాజెక్ట్లో కూడా కొన్ని చేంజెస్ చేశానండి, ఈజీగా ఉండడం కోసం మీకు చెప్పడానికి. అది యూస్ చేయకపోతే కొద్దిగా అడ్వాన్స్గా చేంజ్ అవుతుంది, అది మీకు కొద్దిగా క్రిటిక్గా ఉంటుందని నేను కొన్ని మళ్ళీ చేంజ్ చేసేసాను ప్రాజెక్ట్లో, కొన్ని కొన్ని చేంజెస్. ఓకేనా? మళ్ళీ నేను ప్రివో టేబుల్ గురించి పవర్ క్వరీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఎక్కువ టైం పట్టదు. ఓకేనా? తర్వాత ప్రివో టేబుల్, ఈరోజు పవర్ క్వరీ ప్రివో టేబుల్ రెండు కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ స్టెప్లో ఏముంది, నేను ఇక్కడ ఇక్కడ డాక్యుమెంట్ ఎలా ఉంది అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి. ఓకేనా? ఇక్కడ ఎలా ఉంది అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వేలోనే ఫాలో అవ్వండి. ఈ డాక్యుమెంట్ అనేది నేను రేపైనా ప్రాజెక్ట్ డేటా అది డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నప్పటి నుంచి ఆ రోజు షేర్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు షేర్ చేస్తాను ఇదే ఫాలో అయిపోతారు దానికోసం అని. ఓకేనా? నేను డాష్ బోర్డ్ ఎప్పుడు క్రియేట్ చేస్తాను స్టార్ట్ చేస్తాను ఆ రోజు నేను డాక్యుమెంట్ అనేది మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, మీరు ఓపెన్ చేసుకోమంటున్నారు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. ఓకేనా? ఎక్సెల్లో ఇది ఓపెన్ చేసుకోండి. జస్ట్ ఏం చేస్తారు, అన్ని క్లోజ్ చేస్తాను, జస్ట్ ఇది ఓపెన్ చేస్తాను. ఓకేనా? 1 మినిట్ ఓపెన్ చేశాను. ఓకేనా? ఈ డేటా సెట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్గా, ఎందుకంటే దీంట్లో కొన్ని కాలమ్స్ తీసేసాను అంత తప్ప ఇంక ఎక్స్ట్రా ఏం చేయలేదు, కాలమ్స్ ఒకటే రిమూవ్ చేశాను. జస్ట్ కాలమ్స్ ఒకటి రిమూవ్ చేశానండి, ఎక్స్ట్రా ఏం రిమూవ్ చేయలేదు. జస్ట్ కాలమ్స్ ఇంత ముందు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉండి సంథింగ్ శాలరీ రేటింగ్ అని చెప్పి, శాలరీ ఇయర్ కదా ఇది, శాలరీ రేటింగ్ సంథింగ్ అలాంటివి ఉంటాయి. అన్ని అన్వాంటెడ్ డీటెయిల్స్ అన్ని రిమూవ్ చేసేసాను, జస్ట్ ఉంచాను. ఓకేనా? మనకు కావాల్సిన ఏం నీడ్ అయితే ఎక్కడ ఉంచాను, కనమైన తీసేసాను. ఓకేనా? ఇక్కడ మనం ఫిల్టరింగ్ చేసుకున్నాం. ఫిల్టరింగ్ చెప్పాను కదా, దీన్ని ఫిల్టర్ చేసాం. నిన్న కాన్సెప్ట్లో చూసాం కదా, దీన్ని మీరు ఫిల్టర్ చేయడం ఆయననే ఇప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఇదే కదా, ఫస్ట్ స్టెప్లోనే తెచ్చుకున్నాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయమన్నారు చూడండి, క్లియర్ ద డేటా ఫార్మాట్ ఇంటూ పవర్ క్వరీలో చేంజ్ చేయమంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ పవర్ క్వరీలోకి చేంజ్ చేయాలంటే డేటాలోకి వెళ్తారు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారు, ఇది క్లిక్ చేస్తారు, టేబుల్ రేంజ్ అని. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్ సెలెక్ట్ చేసుకుని టేబుల్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ పవర్ క్వరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకేనా? ఓకే, మీకు ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో మీకు ఇక్కడ ఏ ఫంక్షనాలిటీ చేంజ్ చేస్తున్నారో కంప్లీట్ ఫంక్షనాలిటీస్ అని ఇక్కడ ఉంటాయండి. ఏ టైంలో మీరు ఏం చేశారో అది కంప్లీట్గా ఇక్కడ స్టోర్ అవుతుంది. 1 మినిట్, ఇది కూడా నేను కింద డ్రాగ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు కంప్లీట్గా ఇక్కడ వర్క్ అవుతుంది. ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఆ డైన్ని టైప్ అని చేంజ్ చేయడం కోసం ఇక్కడ తెచ్చుకున్నాను సోర్స్. ఓకేనా? ఇప్పుడు నాకు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్. ఓకే, తెచ్చుకున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, టైటిల్ని స్టార్ట్ చేయమంటున్నాడు. ఓకేనా? స్టార్ట్ చేసుకో, ఎలా స్టార్ట్ చేయాలి మనం చేసాం. ఇదైనా ఫాలో అవ్వచ్చండి, ఈ ఫంక్షన్ అయినా ఫాలో అవ్వండి. ఫంక్షన్ యూజ్ చేసి మనం స్టార్ట్ చేసుకుంటాం, ఇదైనా ఫాలో అవ్వచ్చు, లేకపోతే నేను డైరెక్ట్ చెప్పాను కదా స్ప్లిట్ కాలమ్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఏదైనా ఇష్టం అండి, నేను ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్ ట్యాబ్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసి కాలమ్స్ స్ప్లిట్ చేస్తాను. గైస్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్స్ ప్లీజ్.
గైస్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఒకసారి మీ ఫోన్స్లో దేనిలో లాగిన్ అయ్యారో ఒకసారి చూసుకోండి, డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే, మీరు దేనిలో లాగిన్ అవ్వాలి చూసుకొని ఒకసారి వాళ్ళు మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి. ఓకే, స్ప్లిట్ అని చెప్పాను. ఓకేనా, సరే సెలెక్ట్ చేసుకోండి దీన్ని, కాల్ స్ప్లిట్లోకి వెళ్ళండి. స్ప్లిట్. ఓకేనా, స్ప్లిట్ ఎలా అవ్వాలి, దేంతో అవ్వాలి? కామా సపరేటెడ్ ఉన్న దాంతో స్ప్లిట్ అవ్వాలి. ఓకేనా, స్ప్లిట్ అని నాకు ఇప్పుడు కామాస్ అన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఏమని చెప్పాను? కాల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, 22 అన్న 24 వచ్చినాయి కదా. ఓకే, అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాలి? ట్రాన్స్ఫార్మ్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్లో ఇక్కడ రీప్లేస్ వాల్యూ అని ఉంటుంది. ఓకేనా, రీప్లేస్ వాల్యూకి వెళ్తారు, ఇది క్లిక్ చేస్తారు. ఓకేనా, క్లిక్ చేయండి. ఇక్కడ దేంతో రీప్లేస్ చేయాలని ఫస్ట్ కాలమ్స్ రీప్లేస్ చేద్దాం అనమాట. క్లిక్ చేస్తాను, కాలమ్స్ అన్ని రీప్లేస్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ రీప్లేస్గా వెళ్తారు. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్, స్టార్టింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ అది రిమూవ్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ రీప్లేస్గా వెళ్తారు, ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉన్నాయి. ఓకేనా, క్లోజ్. క్లియర్ అండి? ఎన్ని డౌట్స్ ఇక్కడ వరకు చేశాను. నెక్స్ట్ స్టెప్ అయిపోయింది. ఇక్కడ ఏం కాల్ అయ్యాడు? ఒక కాలం అనేది క్రియేట్ చేసుకున్నాం, కస్టమైజ్ చేసుకుని ఆ కాలం నేమ్ పైన ఇస్తాం, అక్కడ ఫంక్షన్ రాస్తాం. ఓకేనా, అదే చేశాడు అక్కడ డిఫరెన్స్. నేను నీకు ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏమన్నాడు? ఒరిజినల్ స్ప్లిట్ చేసిన తర్వాత ఒరిజినల్ దాన్ని రిమూవ్ చేసామంటున్నాడు. ఓకేనా, మీరు వెళ్ళదు రిమూవ్. ఓకేనా, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి, రిమూవ్ ఆల్రెడీ నేను చేసేసాం మనం. ఓకేనా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే నేను ఒక వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ పాతది ఓకేనా, పాత ఉందా? లేదు. ఇక్కడ ఎందుకు పాత రిమూవ్ చేయమన్నా అంటే ఇక్కడ ఏం చేసాం, నేను 2 ఫంక్షనాలిటీస్ చెప్పాను. ఇక్కడ కాలం యాడ్ చేసుకుని స్ప్లిట్ చేశాను. పాత కాలం అలాగే ఉంటుంది కదా, అందుకే పాత కాలం రిమూవ్ చేశాను. నేను ఏం చేశాను, ఇప్పుడు అదే కాలంలో స్ప్లిట్ చేస్తాను, అందుకే నాకు రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఎక్స్టెండ్ చేయమన్నా డేట్స్. ఓకేనా, మంత్. నిన్న మనం ఇయర్ ఒకటే చేసాం, కాలం యాడ్ చేసి. ఇప్పుడు మంత్ నేమ్ అలాగే 4 చేయాలి. ఓకేనా, నెక్స్ట్ 5500 గైస్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్స్. మళ్ళీ ఇప్పుడు స్టోరేజ్ ఎంత ఉంది? స్టోరేజ్ 64 ఓకే, నాకు దేనికి చేద్దాం అనుకుంటున్నాను? డేట్స్ దీన్నే కదా, దీంట్లోనే కదా డేట్స్, మంత్స్, టైమ్స్ మొత్తం ఉంది. దీన్ని స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేస్తాను, యాడ్ కాలం, కస్టమర్ కాలంలోకి వెళ్తాను. గాయస్ ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఎవరు ఉన్నారు వాళ్ళని అన్మ్యూట్ చేసుకోమని చెప్పి. డిస్టర్బెన్స్ ఉంది క్లాస్ చెప్పడానికి. ఓకే, నేను క్లిక్ చేస్తాను, కస్టమైజ్ కాలంలోకి వెళ్తాను. ఇక్కడ నేమ్, ఇక్కడ ఏమన్నాం? ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాను. నాకు ఫంక్షన్ ఏం వద్దు, నాకు డిఫాల్ట్గా డేట్స్నే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రైట్ ఇక్కడ చూడండి, దీంట్లో యాడ్ కాన్స్టెంట్ ఇక్కడ డేట్స్ అని ఉంటుంది. టైమ్స్ వచ్చిన ఏదైనా డ్యూరేషన్స్ వచ్చినా ఆల్రెడీ ఇక్కడ ఫంక్షన్స్ ఉంటాయండి, అవి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు కొత్తగా వెళ్ళి ఫంక్షన్ ఏం రావాల్సిన అవసరం లేదు. యాడ్ క్లిక్ చేస్తారు, ఇక్కడ ఇయరే కదా, ఇళ్ళకి వెళ్ళి ఫస్ట్ ఇయర్ని క్లిక్ చేస్తారు, ఇయర్ వస్తాయి. ఓకే, ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ కాలంలోకి వెళ్ళండి, యాడ్ కాలంలోకి వెళ్తాను. సారీ, ఎక్కడ ఉంది డేట్స్? ఓకేనా, మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు నాకేం రావాలి? మంత్. చూడండి, మంత్ నేమ్ ఓకేనా ఇలా ఉండాలి. ఓకేనా, మళ్ళీ ఇక్కడికి వెళ్తాను, మంత్, ఫస్ట్ మంత్ క్లిక్ చేస్తాను. నాకు మంత్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ రండి ఫస్ట్కి, ఎందుకంటే ఇది సెలెక్ట్ చేసుకుని చేసుకోవాలి. ఫంక్షన్ రాసి డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత మంత్ నేమ్, మళ్ళీ మంత్లోకి వెళ్తారు, మంత్ నేమ్. ఓకేనా, క్లిక్ చూడండి, మంత్ నేమ్స్ వస్తాయి. వచ్చినాయి మంత్ నేమ్స్, ఏప్రిల్, మార్చ్ ఆటోమేటిక్గా వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ వెళ్తారు, మళ్ళీ
ఇక్కడ స్టార్టింగ్ కావాలా ఎండింగ్ కావాలండి, నాకేంటి ఇయర్తో కావాలి. ఇయర్తో కాల్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఈ క్లిక్ చేయండి, ఇయర్గా వస్తుంది. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ అయిపోయింది, నేను యాడ్ చేశాను. థర్డ్ ఏంటంటే ఇప్పుడు నాకు శాలరీ అంటే అవర్స్ రేటింగ్ ఈ మూడు యూజ్ చేసుకుని నాకు యాన్యువల్ శాలరీ రావాలి. యాన్యువల్ శాలరీ ఎలా వస్తుందండి, మనం పర్ఫామ్ చేసి బేస్ ప్రతి ఇయర్, ఇయర్ అంటే యాన్యువల్ శాలరీ కదా, అంటే ప్రతి మంత్ శాలరీ రావాలి. అలాగే యావరేజ్ వర్క్స్ ఎన్ అవర్స్ వర్క్ చేస్తున్నా రావాలి. ఓకేనా, అలాగే రేటింగ్ ఎంత రేటింగ్ ఇస్తున్నారో రావాలి. వాడు రెడీగా ఉంది, కొట్టేయటమే అంటున్నాడు. ఏ క్లాస్ లో జరుగుతుంది అది గైస్? గూగుల్ మీట్ లో కాదు కదా, సారీ జూమ్ క్లాస్. ఒకసారి నేను ఇన్ఫార్మ్ చేసి వస్తాను, వెయిట్ చేయండి. ఓకేనా, గైస్ 2 minutes వెయిట్ చేయండి, నేను ఇన్ఫార్మ్ చేసి వస్తాను. ఓకేనా, ఏంటి ప్రాబ్లం కాదు. ఇటు వచ్చిందా వేరే వాడిని పాల్గొన్న ఉన్న కాలేజీలో కనుక్కుంటే నాకు బాగుందని పెట్టాడు. నా డౌట్ అయితే అమ్ముడిలో నీకు సేఫ్ కొట్టా. ఈ 7 నుంచి 7:30లో ఏం బాగుంది, ఏం పెట్టంటారు మరి? గేమ్ ఏముండవు, ఓన్లీ నార్మల్ కాల్. అసలు గేమ్లు లేవు, ఓన్లీ యూట్యూబ్, ఓన్లీ కాల్స్. ఇది నాకు అది సార్ మీద ఆయనకే పర్సనల్ గా కొద్దిగా కావాల్సి వస్తే దీంట్లో ఏమీ లేవు, ఓన్లీ పర్సనల్ గా గైస్ నేను ఇన్ఫార్మ్ చేశాను, ఒకసారి వెరిఫై చేస్తాను అన్నారు వాళ్ళు. ఓకేనా, ఓన్లీ కాల్స్ కన్నా నాకు యాన్యువల్ శాలరీ రావాలి. యాన్యువల్ శాలరీ రావాలంటే బేస్డ్ ఆన్ ఇయర్, అలాగే యావరేజ్ ఎన్ అవర్స్ వర్క్ చేస్తాం, అలాగే రేటింగ్, ఈ మూడు బేస్ చేసుకుని రావాలి. చూడండి, ఇక్కడ నేను ఫార్ములా అప్లై చేశాను. ఫార్ములా ఏం చేశానంటే నాకు 50 ఎన్ డేస్కి, ఓకేనా, 365 డేస్కి 52 వీక్స్. అందుకే నేను ఏం చేశాను, ఓకేనా, అవర్స్ బై వీక్స్, ఓకేనా, ఇంటూ 52 వీక్స్ అని అప్లై చేశాను ఫంక్షన్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, రేటింగ్ రావాలి. రేటింగ్ ఇయర్ కదా, ఇయర్ వైజ్. ఓకేనా, శాలరీ ఎల్స్, అలాగే అవర్స్. అవర్స్ అయినప్పుడు 2080తో మ్యాచ్ చేస్తున్నాను. ఓకేనా, నేను ఆడేది ఆ ఫోన్ కాదు, కంపేర్ చేయాలి కదా, అవర్ ఆడేది అదే కదా. కంపేర్ చేయాలి కదా, నాకు ఇయర్లో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నా తెలియాలి కదా. పోకోలో అని వేరే మోడల్ ఇది అప్లై చేస్తాను, 2080 వస్తుంది, దాన్ని ఇంటూ చేస్తాను. ఈ ఫంక్షన్ వాడండి. ఓకే, అవుడు కాదు, అది ఫ్రీ ఫైర్లు పబ్జీలు ఆడతారా? కాపీ చేశాను, ఆడారనుకో దాంట్లో 2-3 నెలల్లో ఫోన్ పని అయిపోయినట్టే. అయితే ఒక 5 నెలలు వస్తుంది. గాయస్ ఒకసారి ఫ్రీ ఫైర్ గురించి ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఒకసారి మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి. సార్ మరి మైక్ ఆన్ చేసుకుని మాట్లాడుతున్నారు. రే మ్యూట్ చేసుకోండి, వినిపించిందని చెప్పింది. ఓకేనా, ఈ ఫంక్షన్ కాపీ చేశాను. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తానని అబ్జర్వ్ చేయండి, నేను అవర్ని ఇయర్లో కన్వర్ట్ చేస్తాను, ఇయర్స్కి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాను, ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను. ఓకేనా, అంతేనండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, శాలరీ రావాలి, దాంతోపాటు అవర్స్ వర్క్ చేస్తే దానికి రేటింగ్ రావాలి. అలానే ఫంక్షన్ కాల్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, కాల్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనం ఏ ఫంక్షన్ యూస్ చేస్తాం, కస్టమైజేషన్లోకి వెళ్ళి, ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ ఏం అప్లై చేస్తాను, కంప్లీట్ ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు ఎప్పుడైనా డిలీట్ చేసుకున్న సంథింగ్ ఇక్కడ ఏమైనా పోయింది అనుకోండి, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే మళ్ళీ అప్లై చేసిన ఫంక్షనలిటీస్ అని అప్లై అయిపోతాయి మళ్ళీ. ఓకేనా, ఇప్పుడు నేను కాలం అనేది క్రియేట్ చేస్తున్నాను, కస్టమైజేషన్ కాలంలోకి వెళ్తారు. ఓకేనా, కస్టమైజేషన్ కాలంలోకి వెళ్ళండి, ఫంక్షన్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు, యాన్యువల్ శాలరీ అనుకోండి.
ఓకేనా. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, యాన్యువల్ శాలరీ కదా, ఇది కాలం నేమ్, ఇది కాపీ చేస్తాను జస్ట్. ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేయండి. కాలం నేమ్ అది, మీరు కావాలంటే వేరే కాలం నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఫంక్షన్, మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళండి, ఫంక్షన్ కాపీ చేయండి. ఫంక్షన్ ఏం రాస్తున్నాను, జస్ట్ దేంతో కంపేర్ చేస్తున్నాను చూడండి, నాకు 3 కాలమ్స్ ఉన్నాయి. జస్ట్ పేస్ట్ చేస్తాను, ఇది రిమూవ్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నాకు ఇయర్ బేస్ శాలరీ, ఇయర్ అంటే ఇయర్ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ డ్రాగ్ అవుతుంది, నేను చూపిస్తానండి. ఇయర్ ఉంటుంది. ఇయర్ అయితే ఇఫ్ కండిషన్ తెలుసు కదా, నాకు ఇయర్తో మ్యాచ్ అయినప్పుడు నాకు దాని శాలరీ ఇదైనా రావాలి, లేకపోతే ఎల్స్ ఇదైనా రావాలి. ఓకేనా. ఇయర్ కాకపోతే నాకు ఇది వర్క్ అవుతుంది. ఓకేనా. ఇయర్ కాకపోతే అవర్స్లో కన్వర్ట్ అయ్యి అవర్స్ వర్క్ అవుతుంది. లేదంటే ఇయర్తో మ్యాచ్ అయితే నాకు శాలరీ అనేది డిస్ప్లే అయిపోతుంది. ఓకేనా, కండిషన్ అది. ఓకే క్లిక్ చేస్తాను, చూడండి ఇయర్తో మ్యాచ్ అయితే నాకు అన్ని డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఇయర్తో మ్యాచ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉంటాయి. ఓకేనా. ఓకే, ఇది చూడండి, నాకు ఇయర్స్ ఇక్కడ చూడండి, కొన్ని మంది అవర్స్ అని ఉన్నాయి, కొన్ని మంది ఇయర్స్ అని ఉంది. అవర్స్తో వర్క్ చేసిన వాళ్ళకి నాకు అవర్స్ రావాలి, ఇయర్కి ఎంత శాలరీ అవుతుందని చెప్పి. ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళకి యాన్యువల్ శాలరీ ఉండదు, అది కామన్. అవర్స్ వర్క్ చేసిన వాళ్ళకి తెలియాలి కదా, అందుకే నేను ఆ ఫంక్షన్ యూజ్ చేశాను. 28080 వచ్చింది. ఓకేనా, క్లియరా. ఇక్కడ నాకు యాన్యువల్ శాలరీ ఎక్కడైనా ఎప్పుడైనా పాయింట్స్లో ఉంటుందా మనకి, యాన్యువల్ శాలరీ ఎక్కడ పాయింట్స్లో ఉండదండి. ఓకేనా. ఇప్పుడు పాయింట్స్లో చేంజ్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, నాకు పాయింట్స్లో ఉండకూడదు అంటే ఏం చేస్తాం, డెసిమల్ వాల్యూస్ రిమూవ్ చేస్తాం. ఎప్పుడు రిమూవ్ చేస్తాం, పవర్ క్వరీ నుంచి తీసిన తర్వాత రిమూవ్ చేద్దాం. ఓకేనా. పవర్ క్వరీ నుంచి రిమూవ్ చేసిన తర్వాత చేస్తాను. అప్పుడు ఇక్కడ ఆప్షన్ ఉండదు, కారణం ఫంక్షన్ రాసుకోవాలి, ఫంక్షన్ రాసుకుంటే టైం వేస్ట్ కదా. మనం ఏం చేస్తాం, పవర్ క్వరీ నుంచి రిమూవ్ చేసిన తర్వాత నేను అప్లై చేస్తాను. ఓకేనా అండి. నెక్స్ట్ ఇలా చెప్తాం, ఓకేగా. మీకు డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, మీకు అర్థం కాదని డాక్యుమెంటేషన్లో ప్రిపేర్ చేసి చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఇక్కడ ఏం లేదండి, మనకు టెస్ట్ ముందు స్పేసింగ్ ఎక్కడైనా స్పేసింగ్ ఉంటే రిమూవ్ అవుతుంది అంతే. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్కడైనా టెస్ట్ ఉంది మనకి కంప్లీట్గా, ఇక్కడ టెస్ట్ ముందు స్పేసింగ్ ఉన్నా, వెనక లాస్ట్ ఎక్కువ స్పేసింగ్ ఏమన్నా రిమూవ్ చేస్తుంది, ట్రిమ్ చేస్తుంది. ట్రిమ్ అంటే స్పేస్ రిమూవ్ అన్న యూజ్ చేస్తారు ఫంక్షన్ అని. ఇది లాంగ్వేజెస్ లో ఎక్కడైనా, పైథాన్ లాంగ్వేజెస్ లో అయినా. ఈ వైకి అయితే చెప్పే పని ఉండదు, అదైతే బాగుంటది 2-3 సంవత్సరాలు. ఇది ఎందుకు మరి 9,500 నీదన్నది. వేరే కంపెనీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, ట్రిమ్ చేయమన్నాను. స్పేసెస్ ఉన్నప్పుడు ట్రిమ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, నాకు దేనికి నేను దాన్ని ట్రిమ్ చేస్తాం అనుకుంటున్నాను. నాకు ఏం నీడు, టైటిల్ కి, కంట్రీకి, టైప్ కి, దాని తప్ప ఫార్మాట్స్ ఎక్కడా లేదు. కన్వర్ట్ చేయడానికి రిమూవ్ చేస్తాను ఆల్రెడీ. ఎక్కడ స్కిల్స్ కి నేను ఆటోమేటిక్ గా రిమూవ్ చేస్తాను. నా స్కిల్ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి చూడండి, ఉంటే నాకు టైటిల్ కాలం, చేసేది ఏంటిది బిజినెస్, స్పేసింగ్ అక్కర్లేదు. ఓకేనా. నెక్స్ట్ కంట్రీస్, అద్దాలు అటు ఫోన్లు చేయకూడదు వాళ్ళకి, కంట్రీస్ దగ్గర. అలాగే మనం ఇక్కడ ఇంట్లో ఉంటాయి శాలరీ దగ్గర అక్కడ 40 ఉండకూడదు, ఇచ్చుకుంటారు. 40 ఉంటే అక్కడ నో నీడ్, అందుకని ఇక్కడ బాగా బాగానే మాట్లాడతారులే కానీ 40 ఇక్కడ ఇప్పటికీ click ఏడేగా చేస్తాను. పోయి ఓకే క్లిక్ చేయండి, ఆటోమేటిక్ ఫిల్టర్ అయిపోతుంది. ఓకేనా. మీకు పరిస్థితి ఏమొద్దో అంటే అది సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇది యాన్యువల్ శాలరీ కాబట్టి పాయింట్స్ లో ఉంటుంది, మనకు నో నీడ్. ఓకేనా. ఇప్పుడు నాకు రోడ్ ఏంటంటే మంచిగా ఉండలే కానీ మిస్తానంగా కంట్రోల్ ఇది సెలెక్ట్ చేసుకుని ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది వద్దు, కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది కదా, ఈ 3 సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయమన్నాడు చూడండి, ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళి ట్రిమ్ అని ఉంటుంది. మీకు ఎక్కడైనా ఏదైనా చేంజ్ చేయాలంటే మెయిన్ గా మీకు గుర్తు రావాల్సింది ఫార్మేట్ లోకి. ఎక్కడైనా మీరు రీప్లేస్ చేయాలనుకున్నా, ఏది చేయాలన్నా కంప్లీట్ గా మనకి ఎక్కడ ఉంటుందండి ఫార్మేటింగ్ లో. ఫార్మేటింగ్ ఎక్కడ ఏమని చెప్పాను, ఫార్మేటింగ్ లో ట్రిమ్ అని ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అప్పర్ కేస్ కావాలంటే అప్పర్ కేస్ అవ్వచ్చు, లోయర్ కేస్ కావాలంటే లోయర్ కేసెస్, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ రావాలనుకుంటే క్యాపిటలైజేషన్ యూస్ చేస్తారు. ఆల్రెడీ మీకు పైథాన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ట్రిమ్ చేయండి. ఓకేనా. ఉన్నాయన్నీ ఆటోమేటిక్, ఎక్కడైనా స్పేసెస్ ఉంటే ఆటోమేటిక్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. మీకు అంతగా డౌట్ ఉంది, ఇక నేను స్పేసింగ్ ఇస్తానండి ఈ సెల్కి రైట్ అండ్ ఓకే. ఇది అవ్వదు, పవర్ క్వరీ కదా, చేంజ్ అవ్వదు, మీకు కావాలని చూపిస్తాను. ఓకేనా. క్లియర్, ట్రిమ్ చేస్తానండి. నెక్స్ట్
నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా? అడ్జస్ట్మెంట్ అంటే డైనమిక్ పాయింట్స్ ఉన్నాయి కదా, డైనమిక్ పాయింట్స్ ఉన్నాయి కదా, అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోమని చెప్తుంది. అదంతా మనం ఇక్కడ చేసుకోమండి. కంప్లీట్ పవర్ క్వరీ అయిన తర్వాత చేసుకుంటాం. పవర్ క్వరీ రిమూవ్ అయిన తర్వాత చేస్తాను. ఓకేనా? ఇక్కడ మనకి టెస్ట్ ఇదేంటంటే టెస్ట్ని అలైన్ చేస్తుంది, ఏమైనా స్పేసింగ్ రిమూవ్ చేయలేదు. దీనికి కూడా అంతే కదా, పాయింట్స్ ఉన్నాయని రిమూవ్ ఉంటే రిమూవ్ చేసుకోమంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్ వాల్యూస్ ఉంటుంది అది. ఓకేనా? ఎస్ అయితే ఎస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అది. కావాలంటే అది కూడా రీనేమ్ చేసుకోవాలంటే మీరు రీనేమ్ చేసుకోవచ్చు. కొత్త కాలం క్రియేట్ చేసుకొని ఓల్డ్ కాలం రిమూవ్ చేస్తారు. ఓకే, రీప్లేస్ చేస్తారు దేంతో? రిమోట్ ఆఫ్ సెట్. మీరు కావాలంటే చేసుకోండి, నాట్ ప్రాబ్లం. ఓకేనా? ఆఫ్. ఓకే, కావాలంటే లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటే రిమూవ్ చేసుకోండి. ఓకేనా? మంచిగా పడాలి. అక్కడ డేటాబేస్ డాష్బోర్డ్ లో నీట్గా ఉందనుకోండి, ఏం చేస్తాను ఇదే. లేదంటే అప్పుడు చేంజ్ చేసుకుందాం. ఓకేనా? ఒక కాలంలో చేంజ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు కదా, ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే చేంజ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా? నేను వదిలేస్తున్నాను. డైనమిక్ పాయింట్స్ అన్ని నేను అప్పుడు మార్స్తానండి. ఇక వర్క్ క్లియరా? ఇక్కడ చూడండి, మెయిన్ పార్ట్ అండి. నాకు టెస్ట్ ఫార్మాట్ ఉండాలి, లేకపోతే హోల్ నెంబర్స్ ఉండదు. హోల్ నెంబర్స్ అంటే పాయింట్స్ ఉండదు, మైనస్ పాయింట్. లైబ్రరీలో నా రైడింగ్ చూడడం చచ్చిపోతాను. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 నుంచి తల్లి. లిమిట్ ఎండ్ వరకు. పాయింట్స్ అంటే ఉండదు. కంప్లీట్ నాకు హోల్ నెంబర్స్ ఉండాలి. టెస్ట్ ఫార్మాటింగ్ అంతా టెస్ట్ ఫార్మాట్ లో ఉంది, స్పేసింగ్ అనేది ఉండకూడదు. ఇది మెయిన్ అండి మనకి. ఓకే, ఎందుకంటే మనకి డిస్ప్లే అయినప్పుడు గ్లిచ్, కొద్దిగా చేంజెస్ కింద కరెక్ట్ ఫార్మాట్ లో రాదు, దానికోసం అని. ఓకేనా? స్పేస్ రిమూవ్ చేస్తాం. ఇక వరకు మనకి పవర్ క్వరీ యూస్ చేస్తాం. ఇప్పుడు మనం మెయిన్గా పివోట్ టేబుల్. ఓకేనా? ఇప్పుడు పివోట్ టేబుల్ గురించి చదువుదామండి. నేను టేబుల్స్ కూడా ఇచ్చానండి, ఏ టేబుల్కి ఏ నేమ్ ఇవ్వాలని కూడా. మీరు కావాలంటే నేమ్స్ అని చేంజ్ చేసుకోండి. నేను ఇక్కడ పెట్టాను, మీరు ఏ టేబుల్లో ఏమేమి ఇవ్వాలన్నది కూడా ఇక్కడ పెట్టానండి. అంటే మీకు క్లారిటీ ఉంటుందని చెప్పి. కావాలంటే మీరు ఈ ఫార్మాట్ ఫాలో అవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? ఇక వరకు క్లియర్ కదా? ఇప్పుడు మనకి అయిపోయిన తర్వాత ఏం చేయమని చెప్పాను? పవర్ క్వరీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? పవర్ క్వరీ అయిపోయిన తర్వాత హోమ్లోకి వెళ్తారు. ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ అని ఉంటుంది ఆప్షన్. ఓకేనా? ఇది క్లిక్ చేయండి. ఇది నన్ను మర్చిపోయారా లోడ్ చేయడం? ఓకేనా? ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సంధ్యాక్కడానికి కొత్త డేటా వేలు అవుతుందండి. వచ్చాయి. ఓకేనా? జస్ట్ మిస్. మెయిన్ కాకుండా ఇది పాతది మీది. ఇది క్లిక్ చేస్తే ఇది పాతది, మీరు ఇంత ముందు ఏం చేశారు అది. ఓకేనా? ఇది కొత్తది. ఓకేనా? దీన్ని రీనేమ్ చేయండి. పంటం కాదు. ఇక్కడ డేటా అనేస్తాను. ఓకేనా? క్లియరా? ఇది నా ఇప్పుడు అప్డేట్ చేసింది. ఇప్పుడు చూడండి, నీట్గా ఉంది. ఓకేనా? ఏమైనా చేంజెస్ ఉన్నా మనం ఏం చేసారు, కంప్లీట్గా వచ్చింది. ఇక్కడ కొత్త కాలమ్స్ కూడా క్రియేట్ అయినాయి. ఇయర్, మంత్ నేమ్, క్వాంటిటీ అండ్ యాన్యువల్ సాలరీ క్రియేట్ అయిందని కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, సారీ, కనిపిస్తుందండి ఇప్పుడు నీట్గా. దీన్ని ఇప్పుడు నేను ఏం చెప్పాను, డిసిమల్ పాయింట్స్ రిమూవ్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తారు? డిసిమల్ పాయింట్స్ రిమూవ్ అవ్వాలంటే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఫిల్టర్ అని ఆప్షన్ వస్తుంది. ఇది కాదు మనకి రావాల్సింది. డెసిమల్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తారు? హోమ్లోకి వెళ్తారు. జస్ట్ ఇది క్లిక్ చేస్తారు. మీకు అది వర్క్ అవ్వకపోతే ఓన్లీ నంబర్స్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ అట్టే ఉండి రావచ్చు. అట్టే ఉంది క్లిక్ చేసి రిమూవ్ చేయండి. ఇప్పుడు రిమూవ్ నువ్వే అవుతుంది. కొట్టేసి. రిమూవ్ అవుతుందా? రిమూవ్ అయిపోయింది. డిసిమల్ పాయింట్స్ అన్ని రిమూవ్ చేస్తాను. సేవ్ చేసుకోండి. మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు అప్డేట్ చేసినా సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేస్తాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ప్రివోట్ టేబుల్, కంప్లీట్ ప్రివోట్ టేబుల్. 800 ఇంక కావాల్సింది. ఫస్ట్ టైం వచ్చేటప్పటికి టైటిల్ అండ్ కౌంట్. ఓకేనా? వివో తీసుకోండి ఆయన చెప్పింది. ఫస్ట్ కాలం వచ్చేటప్పటికి జాబ్ డిస్క్రిప్షన్ విత్ కంట్రీస్ అండి. ఓకేనా? ఫస్ట్ తీసుకోండి. ప్రివోట్ టేబుల్ కి ఎలా వెళ్ళాలి ఇన్సర్ట్ లోకి వెళ్తాను. ప్రివోట్ టేబుల్ ఉంటుంది, న్యూ షీట్ అని ఓపెన్ చేస్తాం. నాకు రో వచ్చేటప్పటికి జాబ్ కంట్రీ రావాలి. తర్వాత కౌంట్ నువ్వు వచ్చేటప్పటికి ఏమన్నా తక్కువలో అన్నావు, మరి అది తక్కువలో ఉన్నది చెప్పిండు. 9000 చూడమంటే ఇప్పుడు 9000 అలా చూస్తారు, అది చెబుతారు. ఇప్పుడు ఆవిడ కూడా అదే ఫోన్ గురించి ఎవరు డిస్కస్ చేస్తున్నారో వాళ్ళు అన్మ్యూట్ చేయండి ప్లీజ్. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే చెప్తున్నాను. ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ కూడా చేశాను. తక్కువలో చూసిండు. ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు నాకు. ఒకసారి మీ మైక్ అనేది అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్లో ఉంది మైక్. ఓకేనా? ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ టేబుల్ ఏం చెప్పాను, కంట్రీతో అలాగే కంట్రీ బేస్ చేసి నాకు జాబ్ కౌంట్ అని రావాలి. మనం అక్కడ ఏం చేసాం, ఒక యూనిక్ ఫ్యాక్షన్ యూస్ చేసుకుని అలా చేసుకుని వచ్చాం. ఇక్కడ అలా కదా, ప్రివోట్ టేబుల్ యూస్ చేసి ఆటోమేటిక్ ఫిల్టర్ అనేది జరిగిపోతుంది, మనం ఏమి యూస్ చేయక్కర్లేదు. ఓకేనా? ఇప్పుడు
ఫస్ట్ కాలం అది. ఓకేనా, జస్ట్ టేబుల్లోకి వెళ్ళండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకుంటారు మొత్తం. కంట్రోల్ అని క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఈ కార్నర్కి వచ్చి సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ అవుతుంది. ఇన్సర్ట్లోకి వెళ్తారు, ప్రివోట్ టేబుల్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రివోట్ టేబుల్ గురించి. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాను, అయిపోయింది. క్లిక్ చేసిన తర్వాత న్యూ షీట్ ఓపెన్ అయింది. ఇప్పుడు నాకు ఏమి కావాలని చెప్పాను, కంట్రీస్ అనేది రోలో ఉండాలి. కంట్రీ క్లిక్ చేస్తారు, డ్రాగ్ చేసుకుంటే రోలో పెడతారు. ఓకేనా, చూడండి యూనిక్ ఫంక్షన్స్ అని వచ్చింది, రిపీట్ అవ్వవు, యూనిక్ ఫంక్షన్స్ వస్తాయి. ఓకేనా, ఫిల్టర్లో ఇక్కడ ఎక్కడైనా బ్లాంక్ ఏమైనా ఉంటే కింద స్క్రోల్ చేయండి, బ్లాంక్ ఏమైనా ఉంటే పోతుంది. బ్లాంక్ అన్న చోట అన్ని రిమూవ్ చేసుకోండి. ఓకేనా, ఓకే క్లిక్, బ్లాంక్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం రావాలని చెప్పాను, టైటిల్ అని. ఓకేనా, జాబ్ కౌంట్ అనేది రావాలి, కౌంట్స్లో వస్తుంది. లేదు నేను కౌంటర్ కాకుండా వేరేది ఏం ఫైండ్ చేయాలంటే ఫీల్డ్లోకి వస్తారు, ఇక్కడ అది చెక్ చేసుకుంటారు. ఓకేనా, సెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రావాలి. అప్పుడు ఏం చేస్తారు, నాకు ఇది డిసెండింగ్ ఆర్డర్ చేంజ్ అవ్వాలి. మనం ఫంక్షన్ యూజ్ చేస్తాం, ఏం షార్ట్ అనే ఫంక్షన్. ఇక్కడ ఏ ఫంక్షన్ యూజ్ చేద్దాం, ఎలా షార్ట్ అవుతుంది చెప్పండి, చూడండి ఇక్కడ ఎలా షార్ట్ చేసుకోగలం. ఇక్కడ ఏ ఫంక్షన్, ఇక్కడ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి అప్లై అవ్వవు. ఇది క్లిక్ చేయండి, జస్ట్ కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, షిఫ్ట్ డౌన్ యారో కంప్లీట్ సెలెక్ట్ చేసుకోండి, ఫిల్టర్లోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి ఓపెన్ అవుతుంది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, కానీ అది వర్క్ అవుతుంది, కానీ లాన్ అవ్వట్లేదు. టైటిల్ అనేది మనం షార్ట్ డిసెండింగ్ చేయలేం, ఓన్లీ వాల్యూస్ ఒకటే కదా డిసెండింగ్ చేయగలం. కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేసి దీన్ని కూడా పైకి పెట్టుకోండి ఇక్కడ వరకు, ఈ సెలకు. ఒకసారి సారీ, ఒకసారి మనం ఫస్ట్ నుంచి. ఓకే, సెలెక్ట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడికి వస్తారు, ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి కదా. ఓకే, ఓకేనా, ఇక్కడ ఏం చేయాలి, నాకు లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ రావాలి. క్లిక్ చేయండి, లార్జెస్ట్ స్మాలెస్ట్ వచ్చినాయి క్లియరా. మనకి ఫిల్టర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం ఫంక్షన్. ఓకేనా, ఫిల్టర్ చేస్తాను. ఫస్ట్ దానికి నేమ్ ఏమి ఇద్దాం, ఇక్కడ నేమ్ ఉంటుందని షార్ట్ కట్ ఇచ్చేస్తాను. ఓకేనా, జాబ్ డిస్క్రిప్షన్ కదా, జేడిసి అని ఇస్తాను. ఓకేనా, జేడిసి షార్ట్ కట్ నేమ్. ఇక్కడ క్లిక్ చేస్తారు, రీనేమ్ చేస్తారు, జేడిసి. ఓకేనా, ఎంటర్, అయిపోయింది. నెక్స్ట్ ఒక ప్రివోట్ టేబుల్ క్రియేట్ చేసాం. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్లోకి వెళ్ళి మీరు టేబుల్ కావాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ నేను డాష్ బోర్డ్లోనే క్రియేట్ చేద్దాం అనుకోండి, డాష్ బోర్డ్ బేస్ చేసుకొని. అందుకే నేను జస్ట్ ప్రివోట్ టేబుల్ యూజ్ చేసి సపరేట్ చేస్తున్నాను అంతే. ఓకేనా, నెక్స్ట్ టైటిల్ కానీ ఎంప్లాయీస్ డిఫరెన్స్ కావాలి. ఓకేనా, టైటిల్ అనేది కంట్రోల్లో పెడతాను, టైప్ కౌంట్ అనేది కాలంలో పెడతాను. ఓకేనా, వెళ్తాను. నెక్స్ట్ మళ్ళీ డేటాలోకి వెళ్తాను, సెలెక్ట్లోనే ఉంది, ఇన్సర్ట్లోకి వెళ్తాను. జస్ట్ ఒకసారి ఇది రైట్ సైడ్ పెట్టేస్తాను, ఇన్సర్ట్లోకి వెళ్తాను, ప్రివోట్ టేబుల్ క్లిక్ చేస్తాను, వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ కాలంలో ఏముండాలి, టైటిల్స్, రోలో సారీ, అలాగే వాల్యూస్ ఏముండాలి, ఏడుంది వాల్యూస్ ఏమని చెప్పాను చూడండి ఒకసారి. షెడ్యూల్ టైప్, జాబ్ ఎంప్లాయ్ టైప్ అంటే షెడ్యూల్ టైపే కదా. ఇక్కడ పెడతాను, వచ్చినాయా, ఇక్కడ కౌంట్. ఓకేనా, ఇక్కడ బ్లాక్ స్పేస్ ఉంది కదా, అది ఫిల్టర్ చేసుకోండి, పైకి స్క్రోల్ చేసి ఇది అన్సెలెక్ట్ చేసుకుంటే ఫిల్టర్ అయిపోతుంది. ఓకేనా, క్లియరా. దీన్ని కావాలంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తారు, జస్ట్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకోండి, మొత్తం కాకుండా జస్ట్ వాల్యూస్ డ్రాగ్ చేయండి. ఓకేనా, ఫిల్టర్లోకి వెళ్ళండి, హోమ్ క్లిక్ చేయండి, ఫిల్టర్కి వెళ్ళండి. ఓకేనా, ఇలా చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ దీనికి రీనేమ్ ఏంటి, ఫస్ట్ టైటిల్ టీ, జాబ్ టైటిల్ కదా జీటీ, మొత్తం రాస్తే ఎందుకంటే టైం వేస్ట్ రాయట్లేదు. కావాలంటే మీరు రాసుకున్నప్పుడు రాసుకోండి. తర్వాత టైప్, షెడ్యూల్ టైప్ కదా, టైప్ అని చేస్తాను. ఓకేనా, జాబ్ టైటిల్ వర్సెస్ టైప్, అయిపోయింది. నెక్స్ట్ వన్, థర్డ్, ఇక్కడ టైటిల్కి అండ్ వర్క్ ఫ్రమ్ బులియన్ వాల్యూస్కి
చెక్ చేస్తాం కౌంట్. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్తారు, డేటాలోకి వెళ్తారు, సెలెక్ట్ చేసుకుంటారు న్యూ. ఇక్కడ మనకు ఆప్షన్ నాకు మళ్ళీ అదే షీట్లో కావాలంటే అదే షీట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే న్యూ షీట్లో కావాలంటే న్యూ షీట్లో పెట్టుకోవచ్చు. నేను న్యూని సెలెక్ట్ క్లిక్ చేశాను, ఓకే చేయండి. న్యూ షీట్లో ప్రివోట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ మీకు ఏం కావాలి, ఇక్కడ టైటిల్ అన్ని రోస్లో ఉండాలి. ఓకేనా, టైటిల్స్ అన్ని రోస్లో ఉండాలి, ఫిల్టర్ అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కౌంట్ రావాలి, అక్కడ కౌంటే రావాలి నాకు. ఓకేనా, యావరేజ్ అనేది కౌంట్ రావాలి. దీన్ని మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ అంటే నెక్స్ట్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటారు, ఫిల్టర్కి వెళ్తారు, జస్ట్ హోమ్లోకి వెళ్ళండి, ఇక్కడ క్లిక్ చేయండి గట్. ఓకేనా, హోమ్లోకి వెళ్ళండి, ఫిల్టర్. ఓకేనా, ఇక్కడ బ్లాంక్ ఉంది కదా, ఈ బ్లాంక్ ఏం చేస్తారు, జస్ట్ ఓకేనా రిమూవ్ చేస్తాను. క్లియరా, దీనికి నేమ్ ఏమి ఇవ్వాలి, రీనేమ్, జాబ్ టైటిల్ వర్సెస్ వర్క్, లేకపోతే వర్క్ అనాలిసిస్ అని పెట్టుకోండి, లేకపోతే వర్క్ అని పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకేనా, వర్క్ అని పెట్టేస్తున్నాం, క్లియర్, వర్క్ అని పెట్టాను. ఇక్కడ ఇప్పటికి మనం 3 పివట్ టేబుల్స్ క్రియేట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ది చూడండి, ఇక్కడ ఏమంటారు, కౌంట్లోనే వాల్యూస్ అని కౌంట్లో ఉండాలి పెట్టేసాను. ఇక్కడ కూడా మీకు డిఫరెన్స్ తెలుసు, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారని కింద కూడా కాల్ చేస్తున్నానని చూసుకోండి. అక్కడ ఏ ఫార్మేట్లో ఉండాలి, వాల్యూ అనేది ఏ ఫార్మేట్లో ఉండాలని ఇక్కడ రాశాను. ఓకేనా, చూసుకోండి. ఓకేనా, ఒకసారి నేను మళ్ళీ చేస్తా, ఒకటి రాసుకుంటూ వచ్చాను, ఏ ఫార్ములా యూజ్ చేశాను అది డాక్యుమెంట్లో. నెక్స్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసాం, నెక్స్ట్ టేబుల్ అండ్ డీ టేబుల్. ఓకేనా, సి లెవెల్ వర్క్ చేసాం, డీ టేబుల్. ఇక్కడ ఏం చేయాలి, టైటిల్ బేస్ చేసుకుని కౌంట్ రావాలి, అలాగే నాకు కౌంట్తో పాటు యాన్యువల్ శాలరీ అనేది యావరేజ్ రావాలి. ఓకేనా, నాకు 3 జరగాలి అట్ ఎ టైంలో. ఏం చేస్తాను, మళ్ళీ డేటాలోకి వెళ్తాను. గాయస్ ఒక విషయం చెప్తాను, ఏదైనా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మీరు ప్లానింగ్లోనే టైం పడుతుంది, ఎగ్జిక్యూషన్లో టైం పట్టదు. ఒక మీరు ప్లాన్ చేసుకున్న దాంట్లో టైం పడుతుంది, ఎగ్జిక్యూషన్లో మీకు ఏ ఫంక్షన్స్ తెలిసి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను షేర్ చేస్తానండి ఈ డాక్యుమెంట్ అనేది, నాట్ ఏ ఓకేనా, ఈ డాక్యుమెంట్ నేను షేర్ చేస్తాను ఎప్పుడు, డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడే షేర్ చేస్తాను. ఓకేనా, అదే రేపు క్లాస్లో షేర్ చేస్తాను, ముందే షేర్ చేయను. ఓకేనా, నెక్స్ట్ నేను ప్లాన్ చేసుకుని మీరు ప్లాన్ చేసుకుని అలా రాసుకుంటే ఈజీగా ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఈ వేలో ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్సర్ట్లోకి వెళ్తాను, సారీ ఇన్సర్ట్ క్లిక్ చేసుకోండి, ప్రివోట్ టేబుల్. ఇప్పుడు నాకు ప్రివోట్ టేబుల్ ఏమైనా రావాలని చెప్పాను, టైటిల్ అనేది ఎక్కడ రావాలి, రోలోకి రావాలి. నెక్స్ట్ చెప్పండి, యాన్యువల్ శాలరీ అది. ఓకేనా, కంట్రీ. ఓకేనా, కంట్రీ అనేది కాలమ్స్లోకి రావాలి, చూడండి ఇలాగ వస్తుంది. ఓకేనా, తర్వాత యాన్యువల్ శాలరీ చూడండి, ఆటోమేటిక్ ఫిల్టర్ అవుతాయి, మళ్ళీ మనం ఫిల్టర్ ఏం చేయక్కర్లేదు దీంట్లో, ఆటోమేటిక్ అయ్యే ఫిల్టర్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటి, యాన్యువల్ శాలరీ. యాన్యువల్ శాలరీ ఏం రావాలి, రోల్లోకి రావాలి, అది సమ్ ఉండకూడదు, ఏమని ఉండాలని చెప్పాను, యావరేజ్. ఫీల్డ్లోకి వెళ్తారు, యావరేజ్ క్లిక్ చేయండి, బేస్డ్ ఆన్ యావరేజ్ అయిపోతాయి. ఓకేనా, ఇంకా యావరేజ్ అంటే పాయింట్స్లోనే ఉంటుంది, మనం డెసిమల్ పాయింట్స్లో ఉంటుంది. ఓకేనా, మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఓకేనా, కనిపించిందండి మొత్తం ఆ రో. ఓకేనా, ఇటాలీ ప్రతి దాంట్లో యావరేజ్ శాలరీ అనేది కనిపించిపోతుంది. ఓకేనా, మనం ఏం కాల్ చేయట్లేదు. ఓకేనా, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఓకేనా, ఇది కూడా క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏమేద్దాం, రీనేమ్. ఇక్కడ రండి, రీనేమ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మామూలుగా మీరు ఇదే కాదు, నేను ఏం చేస్తాను, యాన్యువల్ శాలరీ లేకపోతే యాన్యువల్ శాలరీ అని పెట్టేస్తాను, బేస్డ్ ఆన్ కంట్రీస్. ఓకేనా, మీరు ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ మీరు అది డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏది ఏమేమి ఇచ్చారని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ యాన్యువల్ క్లిక్ చేస్తాను, యాన్యువల్ శాలరీ. ఓకేనా, ఓకేనా, యాన్యువల్ శాలరీ జాబ్ అని ఇస్తున్నాను. ఓకేనా, క్లియర్, ఇలా ఇచ్చాను నేమ్. నెక్స్ట్ ఇంకో కాలం ఉంటుంది, మనం మొత్తం 5 అనుకున్నాము. ఓకేనా, ఓకేనండి, ఇది మెయిన్ స్కిల్స్. ఇప్పుడు మనం స్కిల్స్ బేస్ చేసుకొని జాబ్ కౌంట్ అని ఇవ్వాలి. ఓకేనా, జాబ్ టైటిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఏంటి, ప్రివోట్ టేబుల్ ఇన్సర్ట్ చేసుకుంటాం, తర్వాత రోలో మనం జాబ్ స్కిల్స్ పెడతాం. ఓకేనా, మన మల్టిపుల్ రోస్ ఉన్నాయి స్కిల్స్లో, ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి. ఓకేనా, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్కువ కామన్గా ఉంటుంది ఫస్ట్. ఓకే, ఎందుకంటే అన్నీ ఉంటాయి దాంట్లో. ఓకేనా, కనవే దాంట్లో ఉండదు కాబట్టి నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేటప్పటికి అయిపోయింది. వాల్యూస్లో నాకు ఇక్కడ కౌంట్ రావాలి. నెక్స్ట్ ఏం అవ్వాలి, దాన్ని సార్టింగ్ ఆర్డర్లో చేంజ్ చేసుకోమన్నాను. నెక్స్ట్ ఏంటి, యాడ్ ఏ ఫిల్టర్ ఆన్, ఇది వదిలేండి నేను చెప్తాను. ఓకే ఓకేనా. ఇక్కడ మళ్ళీ పివట్ టేబుల్లోకి వెళ్తాను, ఇన్సర్ట్, ఓకేనా, క్లిక్ చేస్తారు. నాకు ఏం రావాలని చెప్పాను, ఫస్ట్ ఏం కావాలి, రోల్కి ఏం పెట్టుకోవాలి, జాబ్ స్కిల్స్. రోల్కి ఏం పెట్టుకోవాలి, జాబ్ స్కిల్స్. మన జాబ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, స్క్రోల్ చేయండి. ఇవన్నీ వచ్చేస్తున్నాయండి పాత. ఒక్క నిమిషం క్లోజ్ చేసేయండి ఇది, ఈ షీట్ డిలీట్ చేస్తున్నాను. మెయిన్లోకి వెళ్ళి చేశాను అనుకుంటా. ఓకేనా, ఇక్కడికి వచ్చి చేయండి. ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు వస్తుంది చూడండి, సెలెక్ట్. ఇక్కడ మనకి చాలా స్కిల్స్ ఉంటాయి. నాకు ఫస్ట్ స్కిల్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. రోల్లోకి పెట్టండి. ఓకేనా, చూడండి ఎన్ని స్కిల్స్, అన్నీ యూనిక్గా వచ్చేస్తాయి. ఓకేనా, క్లియర్. ఇక్కడ బ్లాక్ స్పేస్ ఉన్న చోట ఎప్పుడన్నా బ్లాక్ స్పేస్ ఉంటే రిమూవ్ చేసుకోండి. ఓకేనా, అన్సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. క్లిక్ హియర్. ఓకేనా, పోతుంది. దాంతోపాటు నెక్స్ట్ ఏం రావాలని చెప్పాను, నెక్స్ట్ నాకు టైటిల్ కౌంట్ రావాలి. నెక్స్ట్ టైటిల్లోకి వస్తారు. టెస్ట్ ఫార్మ్, ఏదన్నా టెస్ట్ ఫార్మ్ అంటే ఆటోమేటిక్ కౌంట్లో చేంజ్ అయిపోతుందండి. అది టెస్ట్ ఫార్మాట్ ఉంటే ఆటోమేటిక్ కౌంట్ వస్తుంది. ఏదైనా వాల్యూస్ ఉన్నప్పుడు మనకి అది సమ్ ఇస్తుంది, అప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి. యావరేజ్ కావాలంటే యావరేజ్. ఇక్కడ కౌంట్, దీన్ని ఏం చేయమన్నాడు, డిసెండింగ్ ఆర్డర్. అన్ని మీకు ఏదైనా డిసెండింగ్ ఆర్డర్లో చేయించుకోండి, అది బాగుంటుంది. ఓకేనా, డౌన్ యారో కొద్దిగా పైకి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, పోయింది 1 మినిట్. జస్ట్ మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేశాను, మొత్తం సెలెక్ట్ అయిందా, ఓకే సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు రండి హోమ్లో, ఇన్సర్ట్లో, సారీ హోమ్లోకి వెళ్తారు, ఫిల్టర్. ఓకేనా, చేశాను, అయిపోయిందా. టేబుల్స్ కూడా క్రియేట్ చేస్తాను, ప్రో టేబుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఓకే నెక్స్ట్ 4 స్టెప్లు అలా చేయమండి. 5th స్టెప్కి వచ్చి ఆప్షనల్ అనమాట. మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. ఓకేనా, ఆప్షనల్ ఇచ్చాను నేను, కావాలంటే ట్రై చేయండి, లేకపోతే ఏమీ లేదు. అది జాబ్ టైటిల్ ఉంది కదా, అది అక్కడ డిస్ప్లే అవడానికి కోసం స్పెషల్ రో మనకి కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ అనమాట. ఓకేనా, ఇంతేనండి ప్రివట్ టేబుల్స్ ఎక్కువ వరకు. ఓకేనా, ఇంకోటి ఉంటుంది, ఇది చూపిస్తాను. ఓకేనా, ఎక్కువ వరకు. నెక్స్ట్ దీనికి ఏమిద్దాం, నేమ్ ఏం పెడదామండి, స్కిల్స్ ఇచ్చాను. ఓకే, స్కిల్స్ అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కాలం అండి. ఇప్పుడు మళ్ళీ యాడ్లోకి వెళ్ళండి. దీంట్లో ఇది ఎందుకంటే దీని వల్ల యూజ్ ఏంటో చెప్తాను. ఓకేనా, లాస్ట్ వన్. ఇప్పుడు నాకు లాస్ట్ వన్ ఏం లేదు, హైరార్కీ క్రియేట్ చేయమంటాం, హైరార్కీ. ఓకేనా, ఏం లేదు. ఇక్కడ ఏంటంటే వాల్యూస్. ఓకేనా, ఇది ఏమవ్వాలి, ఫస్ట్ రోల్కి ఏం పెట్టమన్నాడు చెప్పండి. రోలో మంత్, చూడండి ఇయర్ అండ్ మంత్ నేమ్ అనేది రోలోకి పెట్టమన్నాడు. వాల్యూకి ఏం రావాలి, కౌంట్ పోస్ట్. ఓకేనా, జాబ్ పోస్ట్ అనేది కాలం అనేది రావాలి. ఓకేనా, వస్తుందంటారా, సరే చూడండి. ఓకేనా, నాకు ఏమేమి రావాలి రోజులోకి, ఇయర్ అండ్ మంత్. ఇయర్లోనే కదా మంత్ ఉండేది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మంత్ పైన పెట్టి ఇయర్ కింద పెడితే డిఫరెంట్గా వస్తుంది. చూడండి, రీప్లేస్ చేస్తాను. ఎలా వచ్చింది చూడండి, ఎలా వస్తుంది. నాకు ఎలా కాకుండా నాకు ఇయర్లోనే మంత్ ఉంటుంది కాబట్టి కింద ఎలా కాల్ చేసి ఎలా వస్తుంది. ఇక్కడ ఏంటి, ఇది రిమూవ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు అలా వస్తాయి. నాకు 23 ఇయర్లో మంత్స్ ఇవ్వమంట. మంత్ నేమ్, మంత్స్ కాదు కదా, నేమ్స్ కదా, సారీ, రిమూవ్ ఫీల్డ్. మంత్స్ నేమ్స్ కదా, మంత్స్ నేమ్స్ కాల్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు, వాల్యూలోకి ఏం రావాలి, పోస్ట్ రావాలి. ఇక్కడ పోస్ట్ ఉంటే చూడండి, వాల్యూస్ కౌంట్ ఆటోమేటిక్గా అదే కౌంట్ వస్తుంది. ఓకేనా, పోస్ట్. ఇప్పుడు నాకు ఏంది, ఇది కూడా డిసెండింగ్ ఆర్డర్లో పెడతాను. ఓకేనా,
కావాలని ఇచ్చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా. డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే డిసెండింగ్ ఆర్డర్లో చేయించుకుంటే మంత్స్ నేమ్స్ మారిపోతాయి. ఓకేనా. దీన్ని నేను చేస్తాను క్లియర్ అయ్యే వరకు. దీన్ని ఓకే. నెక్స్ట్ హైరార్కీ క్రియేట్ చేయమంటున్నాడు. రీనేమ్ ఏం చేద్దాం, పోస్ట్స్ అని ఇచ్చేస్తాను. ఓకే, పోస్ట్ అని ఇచ్చేస్తాం. ఓకేనా. ఇప్పుడు నీకు దీన్ని హైరార్కీ క్రియేట్ చేయమంటున్నాడు. మనం ఇక్కడ రైట్ క్లిక్ అయినా చేయించండి, దీన్ని రైట్ క్లిక్ అయినా చేసుకుని హైరార్కీ క్రియేట్ చేయొచ్చు. రైట్ క్లిక్ ఇక్కడ కాదు, సారీ ఇక్కడ. ఓకేనా. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇదిగోండి యాడ్ రెస్పాన్స్. ఓకే, హైరార్కీ రావట్లేదు. ఇక్కడ రాకపోతే మీరు కొత్తది ఫంక్షన్ ఏం క్రియేట్ చేసుకోక్కర్లేదండి. ఇక్కడ జస్ట్ ఏం చేస్తారంటే ప్రివోట్ టేబుల్లో చూడండి, ప్రివోట్ చార్ట్ అని ఉంది కదా, ప్రివోట్ చార్ట్లోకి వెళ్ళండి. సరే, కంప్లీట్ సెలెక్ట్ చేసుకోండి, ప్రివోట్ చార్ట్లోకి వెళ్ళండి. ఓకేనా. చార్ట్లోకి వచ్చినప్పుడు లైన్ ఉండదు కదా, లైన్ అది క్రియేట్ చేయండి. ఓకేనా. క్లియర్. ఇది ఓకే క్లిక్ చేయండి, ఇది వస్తుంది. ఓకేనా. కింద మంత్స్, పైనేమో వాల్యూస్. ఓకేనా. అన్ని పోస్ట్ అనేది లెవెల్ వైజ్ చూపిస్తుంది. ఓకేనా. మీకు పాయింట్స్ కావాలంటే నాకు ప్రతి చాట పాయింట్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తారు, క్లిక్ చేయండి దీన్ని, లైన్, ఇక్కడ ఫీచర్స్ వస్తాయి. సరే, సరిగ్గా క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ వస్తాయి ఫీచర్స్, ఏం క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. లైన్స్, యారో బటన్ కావాలంటే యారో బటన్, క్లోజ్ బటన్ కావాలంటే క్లోజ్ బటన్. ఓకేనా. ఇవన్నీ మీరు యూజ్ చేసుకుంటారు. 24లో పెట్టాను, అయినా సరిగా ఉందా. ఓకేనా. క్లియర్ అండి. మనకి ప్రివోట్ టేబుల్ కంప్లీట్గా దీంతో క్లోజ్ అయింది. ఇది ఎందుకు డిస్ప్లే చేసామంటే మనం డాష్ బోర్డ్లో క్రియేట్ చేయలేం. డాష్ బోర్డ్ ఎందుకు డాష్ బోర్డ్లో క్రియేట్ చేయలేము కాబట్టి ఇది ఇక్కడ క్రియేట్ చేశాను. డైరెక్ట్ డాష్ బోర్డ్లో పెట్టేసుకోవచ్చు. మనం ఏం చేంజ్ అవ్వదు కదా, ఏ ఇయర్లీ ఎంత పోస్ట్ అనేది. ఓకేనా. నిన్న మీకు ఒకటి చెప్పాను, ఇన్సర్ట్ అని చెప్పి ఒకటి చెప్పాను కాన్సెప్ట్. ఇగో ఇది ఇది ఏం చేస్తుంది, మనం ఏం సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటాని అక్కడ చేంజ్ చేసేస్తుంది, గ్రాఫ్ వైజ్ డిస్ప్లే చేసింది. నిన్న చూపించాను మీ క్లాస్లో. అప్పుడు మనం క్రియేట్ చేసుకోక్కర్లేదు కదా, ఇదేమి చేంజెస్ చేసుకోలేము. ఇంకా డిఫాల్ట్గా మీరు కాల్ చేసుకుని అదే వాల్యూ, అదే మ్యాప్ డిస్ప్లే చేస్తుంది. అందుకని డిఫాల్ట్ గట్రా కాల్ చేస్తున్నాను ఐరాకి. ఓకేనా. చేంజెస్ కావాలంటే మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. నేను చేంజెస్ చేయట్లేదు, కావాలంటే డాష్ బోర్డ్కి సెట్ అవ్వనప్పుడు మనం చేంజెస్ చేసుకుందాం. కానీ సేవ్ చేశాను ఇక్కడ వరకు. దీన్ని రీనేమ్ ఎత్తానండి. దీన్ని రీనేమ్ ఏం చేద్దాం, పెట్టేసాను కదా. ఓకేనా. రీనేమ్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ వరకు పివో టేబుల్ అండి కంప్లీట్గా. ఇక్కడ నుంచి డాష్ బోర్డ్ క్రియేషన్ రేపు నుంచి. ఓకేనా. ఇక్కడ వరకు ఎన్ని డౌట్స్, రేపు నుంచి నేను పివోట్ డాష్ బోర్డ్ క్రియేషన్ చెప్తాను. ఓకేనా. ఇంకా 10 minutes ఉంది. ఇక వరకు క్లియరా. ఈ డాక్యుమెంట్ మనం ఏం చేసాం, మనకి ఏది కావాలో నీడ్ అనేది మనం షార్ట్ అవుట్ చేసుకున్నాం. మనం డేటా వ్యాలిడేషన్స్, ఫస్ట్ ప్రాజెక్ట్ డేటా వ్యాలిడేషన్ ఎలా చేసుకున్నామో ఇక్కడ కూడా మనం ప్రివోట్ టేబుల్ యూజ్ చేసుకుని వ్యాలిడేషన్ చేసుకున్నాం. ఓకేనా. అది కష్టంగా ఉందా, అది ఈజీగా ఉంది, ఇది ఈజీగా ఉందా, ఇదే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం అడ్వాన్స్ ప్రాజెక్ట్ మాట. ఓకేనా. అన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. ఓకేనా. కానీ మీకు తెలియాలి అది కూడా. అందుకని మీరు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అది చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా. కొన్ని ప్రివోట్ టేబుల్లో యూజ్ చేసినా అంత అట్రాక్టివ్ కనిపించినప్పుడు అలాగే యాక్సెస్ చేసుకుంటాను. అన్ని కవర్ అవ్వాలి కాబట్టి అన్ని కవర్ అవుతూ చెప్తాను. అలాగే దాంట్లో మ్యాట్ పాట్లిప్, సీబాన్ అవన్నీ చెప్తాను. ఓకేనా. ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు. నేను నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి డాష్ బోర్డ్ అలా క్రియేట్ చేయాలి. ఇది మినిమం 1 day అవ్వచ్చు, 2 days పట్టొచ్చు, చెప్పలేను. 1 hour అవుతుంది లేదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు నేను రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అది అయిపోయిన తర్వాత మన డాష్ బోర్డ్ క్రియేట్ అయిపోద్ది. కానీ అది మీరు ఫీచర్స్ కావాలంటే ఫీచర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఏదన్నా కాలమ్స్ స్టైలింగ్ ఏమైనా మార్చాలనుకున్నా, ఏదన్నా ఎక్కడికైనా డేటాబేస్లో ఇదంతా మనం ఏమి యూజ్ చేస్తాం అన్నట్టు కాన్సెప్ట్స్ ఇదంతా రిమూవ్ చేసుకోండి. నేనంతా కింద రిమూవ్ చేసేస్తాను. జస్ట్ ర్యాండమ్గా పెట్టండి డేటా ఇది. ఓకేనా. ఇది అండి. నేను ఇది డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాను రేపు పొద్దున్న. డాష్ బోర్డ్ ఏముండదు, మీరు తెచ్చుకున్న దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది ఒక కరెక్ట్ ఫార్మాట్ ఇంక్లూడ్ చేస్తాను నీట్గా. ఓకేనా. అంతే. ఇదిగోండి మన స్లైసింగ్ అనేది మొత్తం ఇక్కడ యూజ్ చేస్తాం. మనం నిన్న చేసాం కదా, అదంతా ఇక్కడ యూజ్ చేస్తాం. కింద గ్రాఫికల్ రిప్రజెంట్ కింద చేస్తాం. ఓకేనా. ఎగ్జాంపుల్ ఎలాగొస్తే చూపిస్తాను చూడండి. డాష్ బోర్డ్ అన్నది గూగుల్లోకి వెళ్ళి ఏదన్నా డాష్ బోర్డ్ అలాగ ఉంటుందండి. డాష్ బోర్డ్
డాష్ బోర్డ్ ఇలా ఉంటాయండి. అంటే ఇది కంపెనీ డాష్ బోర్డ్స్ అండి. ఇది లాగిన్ వచ్చి వాళ్ళది. మనం అలా డాష్ బోర్డ్ కంప్లీట్ క్రియేట్ చేయం. ఓకేనా? ఎలా క్రియేట్ చేస్తాం యూజింగ్ ఒకసారి అనండి, మీకు మళ్ళీ చూపిస్తాం. యూజింగ్ రివోర్డ్ టేబుల్. ఓకేనా? రివోర్డ్ టేబుల్ ఇస్తాను. ఇది కరెక్ట్గా మనం అది చేసేదాన్ని చూపిస్తానండి. సెలెక్ట్ చేసుకుంటాం కదా. 9848249696 సరే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మన సెలెక్ట్ ఇక్కడ ఏది సెలెక్ట్ 96 తర్వాత సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గ్రాఫికల్ చేంజ్ అయిపోతుంటాయి. ఇక్కడ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. గ్రాఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎలా ఉంటుంది మీకు నేను చేసి చూపిస్తాను. ఓకేనా? మీరు ఇక్కడ స్టేట్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కంట్రీ మొత్తం ఇక్కడ డేటా మొత్తం చేంజ్ అవుతుంది ఆ కంట్రీ ఎదురు. ఓకేనా? ఇది కామన్ గా ఉంటుంది మనసులో గ్రోతింగ్ అనేది. ఓకేనా? కావాలంటే మీకు పాయింట్స్ పెట్టుకోవచ్చు. అలా ఇది మీకు చూపిస్తాను. కావాలంటే ఇది మొత్తం కనబడి మీరు ఏది క్లిక్ చేస్తే దాన్ని బట్టి ఇక్కడ షేర్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ షేర్ షాప్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ షాప్ చేంజ్ అవుతుంది. ఈ రీజియన్ ఇది వేరండి, నార్త్ సౌత్ అమెరికా అలా. ఇక్కడ నేను కంట్రీస్ పెట్టుకుంటాను. కంట్రీ పెట్టుకున్నప్పుడు కంట్రీస్ దగ్గర చేంజ్ అవుతుంది. అలా మీకు చూపిస్తాను. క్లియర్ అండి? ఇది మన డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడం కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? గ్రాఫ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఆ కంప్లీట్ 5 గ్రాఫ్స్ ఉన్నాయి కదా. ఒకటి ఆల్రెడీ మనం చూపించేసాం. అది కంప్లీట్ డ్రాగ్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఏది Ctrl+X Ctrl+V అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. కనమయ్య కూడా అంతే, కాపీ పేస్ట్ చేస్తాను. ఇది కూడా Ctrl+X Ctrl+V చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. క్లిక్ చేస్తూ ఉంటాను, చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రేపు అంతే ఎక్కువ యూస్ అయితే Ctrl+X Ctrl+V అంతే. ఓకేనా? కాపీ పేస్ట్. కానీ కొద్దిగా డిజైన్ ఇగోండి, ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ అయిపోవడం, బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా ఒకటి రావడం, ఇది జస్ట్ ఇదంతా మనం హైలైట్ చేసుకోవాలి మనం ఒక డాష్ బోర్డ్లో. క్లియర్ అండి? ఇంతే. ఓకేనా? రేపు క్లాస్లో డాష్ బోర్డ్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా క్లోజ్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి కంప్లీట్ రేపు ట్యూస్డే, రేపు ఫ్రైడే కదా. రేపు డాష్ బోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాటర్డే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఓకేనా? మండే నుంచి ఇంకో ప్రాజెక్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనండి? నెక్స్ట్ వీక్ మినిమం 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీక్లో 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ వీక్ లాస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాట్ అని చెప్పి మళ్ళీ ఆ 5 ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. మీరు ఏదైనా డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. కంపల్సరీ దాని మీద ఏమైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటుంది. ఓకేనా? అలా మీరు చేసుకుని గిట్హబ్లో పుష్ చేసుకోండి. కావాలంటే గిట్హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను, ఎలా పుష్ చేసుకోవాలో చెప్తాను. అది మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు గిట్హబ్ లింక్స్. ఓకే? అది మీకు గిట్హబ్లో మీ లింక్ అక్కడ పేస్ట్ చేస్తే ఎవరైనా చూసుకోవచ్చు. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ఉందా, ఇన్స్టాగ్రామ్లో మీరు ఏం పోస్ట్ చేస్తారో చూసుకుంటా ఉంటుంది తప్ప మీరు చేంజ్ చేసుకుంటా ఉండదు. వాళ్ళకి యాక్సెస్ ఉండదు కదా. వాళ్ళకి ఒక యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. అది మీరు ఏం పెట్టారని వాళ్ళకి చూసుకుంటే కనిపిస్తుంది. మీ సోర్స్ కోడ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుని ఏమేమి చేసేవారో కంప్లీట్గా చూసుకుంటూ ఉంటుంది. ఓకేనా? కంపెనీస్ అలాగే చూసుకుంటారంటే ఎప్పుడైనా మీరు రెజ్యూమ్ పెట్టారనుకోండి, కంపెనీ వాళ్ళు అలాగే ఓకే ఈ ప్రాజెక్ట్ చేస్తారు ఏంటి చదువుతారన్నమాట. మీ గిట్హబ్లో మీరు ఏమేమి ప్రాజెక్ట్ చేస్తారు, మీకు నచ్చింది అనుకోండి మీ ప్రాజెక్ట్, మిమ్మల్ని హైర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? క్లియరా? నేను ఎలా గిట్హబ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను జస్ట్. ఓకేనా? ఎలా పుష్ చేసుకోవాలో ఎలా చేసుకోవాలో చెప్తాను. క్లియర్ అండి? ఎనీ డౌట్స్? ఓకేనా? రేపు కంప్లీట్ డాష్ బోర్డ్ గురించి పివట్ టేబుల్స్ మనం చేయాల్సింది మొత్తం చేసేసాం. గైస్ మీరు చేసిన తర్వాత సేవ్ చేసుకుంటే మర్చిపోకండి. నాకు అలాగే సేవ్ చేయలేదు, దానివల్ల ఇష్యూ అయింది. సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేసి క్లోజ్ చేసుకోండి ఎప్పుడు ఏది కంప్లీట్ చేసినా. ఓకేనా? ఈ డాక్యుమెంట్ అనేది నేను రేపు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? జస్ట్ మీరు పివట్ టేబుల్ గురించి చూసుకోండి కంప్లీట్గా. పివట్ టేబుల్ ఎలాగ వర్క్ అవుతుందో. ఓకేనా? నేను అలాగే దాని ఏమంటారు పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను కాబట్టి ఆ పీడిఎఫ్లో ఎలా ఉందో అలా డైరెక్ట్ ఫాలో అవ్వచ్చు. పివట్ టేబుల్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా ట్రాక్ చేసుకోవాలి, ఏ కాలంలో ఏం పెట్టుకోవాలని మీరు మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఓకేనా? ఈరోజే మీరు ప్రాక్టీస్ అవ్వట్లేదు, పవర్ కొరీగా ఎక్కువ ప్రాక్టీస్ అవ్వండి. దాంట్లో మనం ఇంకేమేమి చేయొచ్చు ఫీచర్స్, ఇంకేమేమి ఉంటాయి ఫీచర్స్ అని చూడండి. పైన మొత్తం హెడర్ పార్ట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ అప్పుడు ట్రై చేయండి, దేంట్లో ఏం వర్క్ అవుతుందని. నేను ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అయితే అంతే వర్క్ చేశాను. దాని మీద చాలా ఫీచర్స్ ఉంటాయి. ఓకేనా? పవర్ కొరీ అన్నీ మీరు ట్రై చేసుకోండి. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఓకేనా? రేపు షేర్ చేస్తానండి పీడిఎఫ్ అనేది, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ పీడిఎఫ్. ఓకేనా? వరి ఏం అవ్వద్దు. ఓకేనా? పివట్ టేబుల్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోండి అంతే చాలు.
నేను ఆల్రెడీ డాక్యుమెంట్ షేర్ చేస్తాను కాబట్టి డైరెక్ట్ డాక్యుమెంట్ ఎలా అవుతుందో అలా చేసేసుకోండి. ఓకేనా? మెయిన్గా గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు దాని యూఐ అనేది మీరు డిజైన్ చేసుకోవాలి. దానికి ఎక్కువ టైం పడుతుంది కనుక ఫంక్షనాలిటీస్ అని మీకు తెలుసు కాబట్టి ఎలా ఇదొకలా చేయొచ్చు. ఓకేనా? యూఐ ఇంటర్ఫేస్ అనేది మీరు డిజైన్ ఎలా చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? క్లియర్ గైస్? ఓకే గైస్, వీ కెన్ లీవ్. ఓకేనా? రేపు అదే కంప్లీట్గా అందరు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా రాకపోతే వాళ్ళని చెప్పండి, రమ్మని చెప్పండి. దాంతోపాటు లాగ్ బుక్ షేర్ చేస్తాను డాక్యుమెంట్స్. దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నా ఒకసారి నన్ను అడగండి, చెప్తాను. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉంటాయి. అలాగే మీకు కాంటెంట్లో ఏం పెట్టాలో కూడా చెప్పాను. పైథాన్ అవి జస్ట్ అవి పేజ్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయంటే మీరు కింద డేట్స్ ఇచ్చాను కదా, ఆ డేట్స్లో పైథాన్ టాపిక్ ఎప్పుడు చెప్పానో అక్కడ ఏ పేజీలో వచ్చిందో ఆ పేజ్ నెంబర్ అక్కడ రాసుకోండి. ఓకేనా? క్లియర్ గైస్? ఓకే, వీ కెన్ లీవ్.